ప్రజలారా, సార్ వచ్చి మా దగ్గర సంవత్సరం అవుతుంది బండి కొని. బండి కొనిన దాని ఖర్చు ఎంతంటే 2,600 రూపాయలు అయింది. డివైడెడ్ బై 10 నెలలు వేసుకున్న 260 రూపాయలు ఖర్చు పెట్టాడు బండి. దీనికి సార్ బండి గురించి చెప్తాడు. సార్ యాసిడ్ బండి ఇది కూడా మళ్ళీ ఏంటంటే మార్కెట్లో దొరుకుతుంది చూడు, 60,000 రూపాయల బండి, 60,000కి 50,000కి. మా బండి యాసిడ్ బ్యాటరీ 10 నెలల పైన అయిపోతాడు. అది సార్ చెప్తాడు మాటల్లో ఏనండి. ADMS బైకు ఎక్సలెంట్గా ఉంది, బాగుంది, రఫ్ యూజ్ బాగుంది, ఎలాంటి ట్రబుల్స్ ఏం లేవు, నిదానంగా ఓపికగా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ మనం దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎట్ట వాడినా కానీ రఫ్ యూజ్కి అయితే ఎక్సలెంట్ అయిన బండి. నేనైతే ఫస్ట్ సారికి సర్వీస్ ఇక్కడ పెట్టడం కూడా ఫస్ట్ సారి. నాకైతే చాలా అద్భుతంగా ఉంది, నాకు బాగుంది. నాకు ఎటువంటి రిమార్కులు అయితే ఏం లేదు. నేను మా వాళ్ళకి చెప్పేది కానీ మా ఫ్రెండ్స్కి కానీ మా తోటి ఉద్యోగస్తులకు కానీ ఏంటంటే ఈ బండి తీసుకోమని చెప్తున్నాను. ఈ బండిలో చాలా రకాలు ఉన్నాయి, మనకి ఎలా కావాలంటే అలా మంచి క్వాలిటీ బండ్లు ఉన్నాయి. ఇది కూడా మంచి క్వాలిటీ బండి. నాకు చేతిలోకి వచ్చినాక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా బాగా నడుచుకుంటున్నది బండి. కానీ నేను బాగా ఇబ్బంది లేకుండా నాకు కలిసి వచ్చింది బండి. ప్రజలారా, అన్న సార్ మాట ఒక్క మాట గుర్తు చేసుకోండి. ఇది కూడా యాసిడ్ బ్యాటరీ బండి, మన ADMS బండి. ఖర్చు కూడా 2,600 రూపాయలు ఇప్పటికైంది. గుర్తుపెట్టుకోండి. బండ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరూ తొడపడండి, దీంట్లో మంచి బిజినెస్ ఉన్నది, చెయ్యండి. గుడ్ ADMS.